ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిందని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మనబోయిన కేశవులు ముదిరాజ్ తెలిపారు. ఈ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటు హక్కు ఉన్నవాళ్లు అందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ మహాత్మాగాంధీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం యూనివర్సిటీ సెమినార్ హాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జాబితాపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిందని చెప్పారు. 2002లో చేపట్టిన తర్వాత మళ్లీ ఓటరు జాబితా సమగ్ర సవరణ ఇప్పుడు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ BLOలు ఇచ్చిన దరఖాస్తులు పూరించి ఇవ్వాలని చెప్పారు. ఆన్లైన్లో చేయాలని సూచించారు. పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించేందుకు ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. చనిపోయిన వారి ఓట్లు తొలగిస్తారని వివరించారు. ఎన్నికల కమిషన్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు తన ప్రయత్నం చేస్తున్నదని BLOలను సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ సమగ్ర ఓటరు జాబితా సవరణ గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటరమణారెడ్డి, డాక్టర్ ఎల్ మధు, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ మచ్చేందర్, పిట్టల శంకర్, కాసుల అజయ్ కుమార్, భువనగిరి సంతోష్ కుమార్, కారింగు వెంకన్న, డాక్టర్ జి నరసింహ, డాక్టర్ సన్వేర్, డాక్టర్ అనితా కుమారి, డాక్టర్ సత్తిరెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ షరీఫ్, డాక్టర్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.